మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. సో జనసేన రాజకీయాలు తెలంగాణ నేలపైన వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎవరైనా ప్రయత్నం చేస్తారు. గతంలో వైఎస్ షర్మిల ప్రయత్నం చేసింది, వర్కౌట్ కాలేదు. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదనంగా ఆవిడకన్నా ఉన్న అదనం ఏంటంటే సినీ స్టార్ అనేటువంటి ఇమేజ్ ఒకటి ప్రజల్ని మొబిలైజ్ చేయడానికి ఒక మొదటి దఫాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది జనసేన పవన్ కళ్యాణ్ని జనసేన నాయకుడు కాకుండా బీజేపీ డైరెక్షన్లే వచ్చి ఇక్కడ పార్టీ పెడుతుండనేటువంటి ఒక అపవాదు కూడా కొనసాగుతూ ఉంది. అక్కడ కూటమి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేసే కన్నా బీజేపీ డైరెక్షన్లే పనిచేస్తుండే కూటమిలో అనేది ఆ ఇంప్రెషన్ ఉంది ప్రజల్లో. అవును, ఆయన ఒప్పుకున్న మనం ఒప్పుకున్నా ఆయన ఒప్పుకోకపోయినా జనరల్ ఇంప్రెషన్ అది. కాబట్టి అటువంటి ఇంప్రెషన్లు ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ ఎంకరేజ్మెంట్, తర్వాత సెంట్రల్ బీజేపీ ఎంకరేజ్మెంట్ తోటే ఇక్కడ జనసేన పెట్టే అవకాశం ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయపడేటువంటి అవకాశం ఉంది, ఆ అంచనా ఉంది. తర్వాత రెండోది, ఈ వివిధ రాష్ట్రాల్లో పార్టీ పెట్టాల్సినప్పుడు ఒక సమగ్ర దృక్పథం అవసరం. ఆయన ఆ మధ్యనే మన ఈ ఆంధ్రాలో కొబ్బరి తోటలో చెట్లు ఎండిపోతున్నప్పుడు తెలంగాణ వల్ల దిష్టి తగిలే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటిది ఒకటి బాగా చాలా పెద్ద ఎత్తున చిచ్చురేగింది. ఇటువంటి ఇంబ్యాలెన్స్డ్ స్టేట్మెంట్స్ ఇస్తే ఇప్పుడు తెలంగాణలో అదే లేవనెత్తుతారు. కోనసీమలో ఆ కొబ్బరి చెట్లు ఎండిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి తెలంగాణలో పెద్ద రగడ నడిచింది. కాబట్టి తెలంగాణలో సినిమా వేషాలు వేసి తెలంగాణలో సినిమా నిర్మాణం చేసి ఒక స్టార్ అయినటువంటి వ్యక్తి తెలంగాణలో ఆ స్టేట్మెంట్ ఇవ్వద్దని చెప్పేసి అప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. కాబట్టి అట్లా ఇచ్చిన తర్వాత మొబిలైజ్ కావాలంటే విమర్శలే దాడి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రజల మీద దాడి చేశాడు, విమర్శలు చేశారు, తీవ్రమైన విమర్శలు చేశాడు. ఆ తర్వాత బీఆర్ఎస్కు పెట్టినప్పుడు ఆంధ్రాలో ఒక యూనిట్ పెడతని ఆయన రిటైర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ తోటి ఆంధ్రాలో కూడా బీఆర్ఎస్ యూనిట్ పెట్టాడు. అవును, ఇక్కడ షర్మిల ఎట్లా ఫెయిల్ అయిందో అక్కడ ఆయన కూడా అట్లా ఫెయిల్ అయ్యాడు. ప్రజలు మొబిలైజ్ కాలేదు. కాబట్టి ఈ దృక్పథాలు కలిగి ఉన్న తర్వాత సార్ ఇప్పటికీ జనసేన ఆంధ్రప్రదేశ్లోనే బలపడడానికి ప్రయత్నం చేయాలి. రేపు పొద్దున ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎదగడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే చాలా కీలకం. గతంలో కేసీఆర్ కూడా తెలంగాణను వదిలేసి మహారాష్ట్ర పైన దృష్టి పెడితే తెలంగాణలో అధికారం లేకుండా పోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంటే ఆవేశానికి పోయి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే అది ఆంధ్రప్రదేశ్లో జనసేనకు నష్టం కాదా? నాకు ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన వెల్నెట్ ఆర్గనైజేషన్ కాదు, ఇంకా మంచి నెట్వర్క్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశమే. కాకపోతే గెలుపులో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర చాలా ఉంది. కానీ అట్లే స్థిరంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, మార్పులు వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి కూడా ఏమిటంటే బీజేపీ చంద్రబాబు నమ్మిన దానికన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ నమ్ముతుంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. తర్వాత రేపు తెలంగాణలో జనసేన పవన్ కళ్యాణ్ పెట్టి జనాన్ని మొబిలైజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు సహకరించేటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు కనుక మళ్ళీ కేసీఆర్ తోటి ఇదైతే అప్పుడు మళ్ళీ తెలుగుదేశం డిస్కరేజ్ చేసే అవకాశం. ఒకవేళ బీజేపీ పొత్తుతోటి జనసేన తెలంగాణలో రాజకీయాలు చేస్తే అది బీజేపీకే నష్టం కదా? అట్లాంటి ప్రయోగం చేస్తుందా? గతంలో అట్లా నష్టపడిందిగా తెలుగుదేశం. అవును, తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకొని ఆ కాంగ్రెస్ నష్టపడింది కదా. అందుకని అటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా తెలంగాణ ప్రజల్లో సాధారణ జీవితంలో సెంటిమెంట్ లేదు, కానీ ఏదైనా ఎన్కౌంటర్ వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతూనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా తెలంగాణ పాలిటిక్స్ మీద అటాక్ చేస్తే అది కేసీఆర్కే ఉపయోగపడుతుంది. కాబట్టి కేసీఆర్ సెంటిమెంట్ని రైజ్ చేయడానికి ఈ అవకాశాలను ఉపయోగించుకుంటాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల ఆ కాంగ్రెస్కి నష్టపెడతాం కానీ కేసీఆర్ నష్టపెట్టలేడు. ఆ విధమైనటువంటి డైమెన్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది.
బట్ ఎలక్షన్స్ టైంకు బీజేపీ ఎంత స్పీడప్ ఉంటుందో మనకు తెలుసు. గతంలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుందో కూడా మనం చూసాం. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ చాలా పట్టు బిగించుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జనసేన కూడా వచ్చి మేము పోటీ చేస్తామంటే అవి ఎవరి ఓట్లు చీలుస్తుంది? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే బీజేపీ వస్తున్నారని చెప్పాలి. సో బీజేపీ ఓట్లు చీలేటువంటి ప్రమాదం లేదా? అండర్స్టాండింగ్లో పోటీ చేస్తారు. జిహెచ్ఎంసీలో ఎవరికి వాళ్ళే పోటీ చేస్తారని నేను అనుకోవట్లే. కాబట్టి ఖచ్చితంగా జనసేన అన్ని అన్ని సీట్లలో పోటీ పెట్టే శక్తి జనసేనకు లేదు. ఏదో తన ఇష్టమైనటువంటి సీట్లలో పోటీ పెట్టి మిగతా వాళ్ళని బలపరుస్తామని స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ. ఉన్నటువంటి మొత్తం 3 కార్పొరేషన్లు కలిపి 300 సీట్లలో పోటీ చేసే శక్తి జనసేనకు లేదు. నామకార్థం పెట్టినా స్టేట్మెంట్ వర్క్ మాత్రం బీజేపీ కోసం వర్క్ చేసేటువంటి అవకాశమే ఉంది. తర్వాత బీజేపీ ఇంకోటి కూడా పరీక్ష చేసే అవకాశం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈలోపు జనసేన బీజేపీ పుంజుకుంటుందా లేదా అని చూస్తారు. పుంజుకోలేదు, యథావిధి స్థితిలో ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ తోటి పొత్తు కూడా పోవచ్చు. అప్పటి వరకు పొత్తు లేదని చెప్తారు. ఇండిపెండెంట్గా ఎదగటానికి, ఏ పార్టీ నుంచి వచ్చినా చేర్చుకోవడానికి ఈ అవకాశాలన్నీ కూడా డోర్స్ ఓపెన్ చేసే ఉంచుతారు. తీరా ఎలక్షన్ ఒక 2 నెలల ముందు అంచనా వేసుకుని అప్పుడు ఎత్తులు పొత్తులు నిర్ణయించేటువంటి అవకాశం బీజేపీ కల్పించుకుంటుంది. సార్, హైదరాబాద్లో ఎన్నికలంటే హైదరాబాద్లో అఫ్కోర్స్ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు. సో ఇక్కడ ఈ ఓట్లే గతంలో అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా తటస్థంగానే ఉందని చెప్పాలి. సో ఎవరికి మద్దతు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో మైత్రివనంలో ఎన్టీఆర్ది భారీ విగ్రహం ఓపెన్ చేశారు. వీటి చుట్టే తిరుగుతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు ఆంధ్ర ఓటర్లు కానీ లేదంటే అభిమానులు కానీ యువత కానీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? అట్లాంటి అంచనాలు ఏమైనా జనసేన వేసే అవకాశం ఉందా? ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం కొంత రిసీవింగ్ ఎండ్లో ఉంది. తెలంగాణలో అంత బలం లేదు. కాబట్టి గతంలో సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో టీడీపీ గతంలో ఉన్నదానికని ఇప్పుడు వాళ్ళు ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్కే ఓట్లు వేసారు సెటిలర్స్. ఇప్పుడు నిన్నగాక మొన్న బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. తెలంగాణలో ఆంధ్ర 2 చోట్ల ఓట్లు ఉంచుకుంటున్నారు, ఏదో ఒక చోటే ఓట్లు ఉంచుకోవాలని. కాబట్టి సహజంగానే వాళ్ళు టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత దూరం అయ్యారు. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చేది ఎవరో, ఏ పార్టీ దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.